ఈ దాల్వా సీజన్లో వరి పంటను ఆశించు ప్రధాన సమస్యల్లో అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, దీన్ని దుబ్బు తెగులు కూడా అంటారు. దాంతోపాటు మానికాయ తెగులు. ఈ తెగుళ్ళు కూడా, ఈ 3 తెగుళ్ళ వలన కూడా వరి సాగుకి ఖర్చు పెరుగుతుంది. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే అగ్గి తెగులు నవంబర్ మాసం నుంచి ఫిబ్రవరి మాసాంతరం వరకు పంటను ఆశించి నష్టం కలగజేసే అవకాశం ఉంది. ఈ తెగులు ముందుగా ఆకు నార్మల్లోని ఆకులను ఆశించి మొదటగా గుండ్రని ఆకారంలో ఉండి వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు, గాలిలో అధిక తేమ ఉండి చల్లని వాతావరణం 20 నుంచి 23 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల ఉన్నట్లయితే ఈ క్రమంలో తెగులు బాగా వృద్ధి చెంది ఒక మచ్చతో ఇంకో మచ్చ కలిసిపోయి ఆకంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది. దూరం నుంచి చూసినప్పుడు తగులుబాటున్నట్టుగా కనిపిస్తాయి కాబట్టి దీన్ని అగ్గి తెగులు అంటారు. ఈ తెగులు సాధారణంగా నార్మల్లో కానీ, పంటకు కానీ విత్తనాల ద్వారాను, గట్లపై ఉండే కలుపు మొక్కల ద్వారాను మరియు ముఖ్యంగా గాలి ద్వారా సోకి పంటకు నష్టం కలిగిస్తుంది. అధిక నత్రజని వాడిన ప్రాంతాల్లో లేదా పొలాల్లో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెగులు నివారణకు ముఖ్యంగా అందుబాటులో ఉన్న మందుల్లో ట్రైసైక్లోజన్ అనే మందు అయితే 6 గ్రాములు 10 లీటర్ నీటికి, లేదా ఐసోప్రోథైలైన్ అనే మందు అయితే 15 ml 10 లీటర్ల నీటికి, లేదా కాసుగామైసిన్ అయితే 25 ml 10 లీటర్ల నీటి చొప్పున పిచికారీ చేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మందును మార్చి పిచికారీ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతోపాటు ఈ తెగులు పంట లేటు స్టేజ్లో, పొట్ట దశలోని ఈనుగ దశలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ దశలో మనకి వెన్ను యొక్క మెడ భాగంలో తెగులు ఆశించినట్లయితే ఆ భాగం కుళ్ళిపోవడం జరుగుతుంది. కుళ్ళిపోయిన భాగం నల్లగా కనిపించడం, కుళ్ళిన భాగం విరిగిపోవడం వల్ల ఆ వెన్ను ఏలాడుతూ కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో గింజలు సరిగా తయారవక తాలు గింజలుగా కూడా అయ్యే అవకాశం ఉంది. దీని నివారణకు ముఖ్యంగా పొట్ట దశలో ఒకసారి మరియు ఈనుగ దశలో ఒకసారి 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిల్లో దీనికి ముఖ్యంగా ట్రైసైక్లోజన్ అనే మందు బాగా పనిచేస్తుంది. 6 గ్రాములు 10 లీటర్ నీటి చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మెడవిరుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ తెగులు వచ్చిన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా ముందు జాగ్రత్తగా తట్టుకునే రకాల ఎంపిక కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్న MTU 1121, 1153, MTU 1156, అలాగే NDLR 7 రకం, అలాగే నెల్లూరు నుంచి విడుదలైన NLR 3449 అనే రకం ఈ తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. కాబట్టి ఈ రకాలను సాగు చేయడం వల్ల ఈ తెగుల యొక్క ఉధృతిని మరియు నష్టాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు.